మున్సిపాలిటీ అనేది ప్రతి ఇంటికి సంబంధించింది, ప్రతి వాడకు సంబంధించింది, ప్రతి వీధికి సంబంధించింది. ఇక్కడ గెలిచే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ప్రతి ఇంటితో లింక్, ఎందుకంటే దాంట్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిపాలన విధానం అనేది ప్రతి ఇంటితో లింక్ అవుతుంది. ఒక నీటి విషయంలో కానీ, ఒక కరెంటు విషయంలో కానీ, ఒక మురికి కాలువ విషయంలో కానీ, ఇంకా నిత్యం మనకు అవసరమయ్యే విధానాలలో, నిత్యం మనకు ప్రజలకు అవసరమయ్యే పరిపాలనతో సమానంగా మున్సిపాలిటీ కౌన్సిల్ పనిచేయాల్సి ఉంటుంది. మురికాలను తీయడం, చెత్త చెదారని ఏరడం, వీధులను శుభ్రంగా ఉంచడం, ప్రజల ఆరోగ్యంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి, ప్రజలు అనారోగ్యాలు పాలు కాకుండా ఉండడానికి ప్రతిరోజు కూడా మున్సిపల్ కౌన్సిల్ కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఇంటికి సంబంధించింది. ఇది ఏదో ఒక వర్గానికో ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కావు. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా దీంట్లో ఒక భాగస్వామ్యం అవుతాడు, ప్రతి ఓటర్ కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతాడు. కాబట్టి వాళ్ళ అభివృద్ధి అనేది ఆ యొక్క లోకల్ లీడర్లను బట్టి ఉంటుంది, ఆ యొక్క లోకల్ లీడర్లను బట్టి ఆ యొక్క గెలుపులు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే స్థానికంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల కిందికి వస్తుంది కాబట్టి స్థానికంగా ఉన్న నాయకుడు, వాళ్ళ దగ్గరలో ఉన్న నాయకుడు వాళ్ళ బాగోగులు చూస్తారన్న ఉద్దేశంతో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే రాజకీయ నాయకులకు మాత్రమే బీఫామ్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. ఇంకా కొంతమంది పెద్ద నాయకులు కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లుగా మనకు వినికిడి వచ్చింది. కానీ అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది, ఎందుకంటే ఒకవేళ కనుక చైర్మన్ పదవిని డైరెక్ట్గా ముందే కాంగ్రెస్ పార్టీ కనుక డిక్లేర్ చేస్తే కనుక ఎన్నికల్లో ఓట్ల విషయంలో ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది తారుమారయ్యే స్థితి వస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు, బీజేపీ కూడా కొన్ని సీట్లలో కష్టపడాల్సి వస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాబట్టి ఏదైనా మిత్రులారా, సూర్యాపేట మున్సిపాలిటీ ఒక రణరంగంగా ముందుకెళ్తుంది. ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరేమో అని చెప్పే స్థితిలో కూడా ఓటర్ల నాడిని బట్టే ఉంటుంది, ఓటర్లను మచ్చిక చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి సూర్యాపేట రణరంగం రాబోయే రోజుల్లో, ఇంకో 10 రోజుల్లో మనకు తెలిసిపోతుంది, చూద్దాం. కాకపోతే ముఖ్యంగా అయితే జనరల్ స్థానాన్ని, సూర్యాపేట జనరల్ మున్సిపల్ స్థానాన్ని ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు వరం కాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా సబ్బండ కులాలకు ఏదైతే బహుజన వర్గాలకు ఉందో, ఏదైతే బహుజన వర్గాలు ఉన్నాయో ఆ బహుజన వర్గాలు మాత్రమే సూర్యాపేటను మున్సిపాలిటీని ఏలే విధంగా ఉంటుందని సూర్యాపేట రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్.